స్తోత్రం చెప్తామా హల్లెలూయా హల్లెలూయా. ఇంకొకసారి బిగ్గరగా చెప్తామా హల్లెలూయా. మంచిదండి. అడ్వెంట్లోని 3వ ఆదివారంలో మనం ఉంటున్నాము కాబట్టి ఇంకొక ఆదివారము మనం గడుపుకుంటే కనుక మనము క్రిస్మస్ సంబరాల్లో చేసుకునే వారిగా మనం ఉంటూ ఉంటాము. కాబట్టి ఈ 4 క్యాండిల్స్ 4 సండేస్ ఏమి తెలియజేస్తున్నాయి మనము వాక్యంలో విని ఉన్నాము. మొట్టమొదటిది నిరీక్షణ, రెండోది సమాధానము. ఈరోజు 3వ క్యాండిల్ ఒకటి ఉన్నది. ఆ క్యాండిల్ పేరు ఏంటి అంటే సంతోషము. కాబట్టి ఐ రిక్వెస్ట్ విజయ భీమరావు టు కమ్ ఫార్వర్డ్ అండ్ లైట్ ద క్యాండిల్. విజయ భీమరావు గారికి క్యాండిల్ ప్రభు పెద్ద కోరుకుంటున్నామండి. మనం 3 అంటే ఫస్ట్ తినండి తొందరగా ఫోటోలు తీసుకున్నట్టు ఫోటోలు చిల్డ్రన్ డోంట్ డిస్టర్బ్ దట్. ఒకసారి చెప్పండి. కాబట్టి మొట్టమొదటి క్యాండిల్స్ ఇప్పటికి చర్చ్ లో మనము ఒక జ్ఞాపకార్థంగా దేవుడు తెలియజేసే రీతిగా ఆయన జన్మము గురించి అవి మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి మొట్టమొదటి క్యాండిల్ నిరీక్షణ, రెండోది సమాధానము. ఇప్పుడు అక్క ఇంకా వెలిగించింది అది సంతోషం. అటు రీతిగానే దేవుడు వాళ్ళ కుటుంబాన్ని సంతోషంగా దీవించి ఆశీర్వదించి నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే ఈరోజు సాయంత్రము సంతోషము ఎక్కడ ఉన్నది చెప్పాలి. భీమరావు గారు ఒక చక్కని పాట పాడుతుంటారు. సంతోషము ఎక్కడ ఉన్నది అని ఒక పాట పాడుతూ ఉంటాం. కాబట్టి సంతోషము ఈ లోకంలో మనకి కలిగి ఉన్నవన్నీ మనము ఒకవేళ పొందుకున్నా కూడా ఆ సంతోషం అనేది నీకు దొరకదు. సంతోషము ఎక్కడ ఉన్నది అంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నీ రక్షకుడిగా అంగీకరించి ఆయన నామంలో పంపబడ్డ పరిశుద్ధ ఆత్మని నువ్వు కలిగి ఉంటావో, కలిగి జీవిస్తావో, అప్పుడు సంతోషంగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించగలరు. కాబట్టి ఈ సంతోషం ఎక్కడో లేదు. కానీ యేసు ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన మారు మనసు లేకుండా మన జీవితాల్లో ఏమాత్రమో సంతోషము అనేది ఉండదు. క్రైస్తవుడు పిలువబడతావేమో, మందిరానికి వెళ్ళినప్పుడు నేను సంతోషంగా ఉన్నానులే అందరి ముందు నటన చేస్తావేమో, కానీ నీ అంతరంగంలో సంతోషము నీకు కావాలి అంటే కనుక దేవుడు పంపిన పరిశుద్ధాత్మని నువ్వు కలిగి ఉన్నప్పుడే నిజమైన సంతోషము దేవుడు నీకు అనుగ్రహించగలుగుతాడు. కాబట్టి బాగానే ఉన్నాంలేండి, సంతోషంగా ఉన్నాంలేండి అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితాల్లోనే ఎక్కడ లేని బాధలు, ఎక్కడ లేని ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, నిరాశ, నిస్పృహ ఇవన్నీ వాళ్ళ జీవితాల్లోనే ఉంటూ ఉంటాయి. అందుకనే వి నో వాట్ వి ఆర్. మనం ఏంటో మనకు తెలుసు. మనలో సంతోషము దేవుడు ఇచ్చింది మనలో లేదు అని కూడా మనకు తెలుసు. కానీ దేవుడి సన్నిధికి వచ్చిన మనము ఆ సంతోషాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకునేవారుగా, ఆ పరిశుద్ధాత్మని మనము పొందుకునేవారుగా, నింపబడిన వారుగా, ఆయనతోని మన యాత్రని కొనసాగించే వారుగా మనం ఉండాలట. అదే రక్షణ ఆనందము. హల్లెలూయా. కాబట్టి రక్షణ ఆనందం అంటే రక్షింపబడినాక ఆనందము. రక్షణ ప్లస్ ఆనందము పెడితే రక్షణ ఆనందం కాదు. రక్షణ ఆనందం అనేది ఏంటి అంటే ప్రభుని కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించాడు, నీ పాపాన్ని ఆయన తుడిచివేశాడు, రక్షణ నీకు అనుగ్రహించాడు. ఆయన పంపిన పరిశుద్ధాత్మనితో నువ్వు సావాసము కలిగి ఉన్నప్పుడు అది రక్షణ ఆనందం అనే బాటలో నువ్వు నడుచుకోగలవు. అందుకనే ప్రభు చెప్తూ ఉంటాడు, ఎందరైతే నా ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే నా కుమారులు అంటున్నాడు.
క్రైస్తవులు అందరూ కాదండి. కాబట్టి వ్యక్తిగత జీవితాల్లో నిజంగా దేవుడు అనుగ్రహిస్తున్న సంతోషము లేక ఆ రక్షణ ఆనందము నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు కుటుంబాల్లో చూస్తే ఏదో ఒక సమస్యలు ఉన్న కొద్దిగా మనశ్శాంతిని కూడా కోల్పోయి, అంత మాత్రమే కాకుండా అది ప్రభావితం చేస్తున్నప్పుడు నీకు దేవునితో ఉన్న సావాసము నువ్వు కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి ఏంటి నా బ్రతుకుని ఆలోచిస్తున్నామో. ఈ ఆలోచనలు నీకు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా దేవుడు పంపిన ఆత్మని నువ్వు ఇంకా పొందుకోలేదు లేక కలిగి జీవిస్తలేదు. కాబట్టి దేవుడు నా నామంలో తండ్రిని వేడుకొని మరొక ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మని మన కొరకు పంపుతాను. ఆయన పంపించి ఉన్నాడు. ఇట్ ఇస్ అవర్ డ్యూటీ టు రిసీవ్ హిమ్, ఇన్వైట్ హిమ్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడిని మనము ఆహ్వానించాలి. ఆహ్వానించినంత మాత్రాన ఆయన వచ్చాడు, కానీ నీ ప్రవర్తన సరి చేసుకొని ఆయనకి అనుకూలంగా ఆయన దృష్టికి అంగీకారంగా నీ జీవితము నువ్వు సరిదిద్దుకుంటే, నడుచుకోవడానికి ఇష్టపడితే ఆయన నేను నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సంతోషం అనేది దేవుడు మన కొరకు ఇచ్చాడు. అప్పటి వరకు మనుషుల జీవితంలో నిరీక్షణ లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు. కానీ ఎప్పుడైతే ప్రవక్తలు ఆయన పుట్టబోతున్నాడు, ఆయన జన్మిస్తాడు అని ఎప్పుడైతే చెప్పారో ప్రజల హృదయాలలో నిరీక్షణ అనేది ప్రారంభించబడ్డది. అటు రీతిగానే ఒకరితోనొకరు సమాధానపడి వాళ్ళు జీవించగలరు. అటు రీతిగానే సంతోషముగా రక్షకుడు మన కొరకు పుట్టబోతున్నాడు అని వాళ్ళు సంతోషంగా వాళ్ళు జీవించగలరు. కాబట్టి మీ కొరకు నా కొరకు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి యోహాను సువార్త 3:16 అంటాడు కదా, ఏమంటాడంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని నీ కొరకు నా కొరకు ఆయన పంపాను. దేవుడంట నిన్ను నన్ను మనని మన పక్కవారిని అంతేకాక లోకాన్ని అనగా లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క మానవుడిని ఆయన ప్రేమించే దేవుడు అయి ఉన్నాడంట. హల్లెలూయా. మన దేవుళ్ళ గొప్పతనం అదే అండి. అందుకనే ఆత్మఫలాల్లో మొట్టమొదటిది ప్రేమ అని చెప్పండి. అందుకనే పౌలు కూడా అంటున్నాడు, ప్రేమ లేని వాడినైతే నేను వెళ్తుండే. కాబట్టి నువ్వు దేవుడిని ప్రేమించే వ్యక్తివైతే, ఆయన కట్టడాన్ని గైకొని ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకునే వ్యక్తివైతే నువ్వు సంతోషము, సమాధానము, నిరీక్షణ కలిగి నువ్వు జీవించేవాడిగా ఉండగలదు. మనమంట ఈ లోకంతో సావాసం చేసినంత అంతవరకు దేవునితో సావాసం మనం చేయలేము. ఈ లోకం యొక్క సావాసాలను విడిచిపెట్టి ఆత్మీయ స్థితిని నువ్వు కట్టుకోవడానికి ప్రారంభిస్తావు, ఆత్మీయులతో నువ్వు కలిసిమెలిసి ప్రేమ కలిగి జీవించగలుగుతావు, అప్పుడే నువ్వు క్రీస్తులో ఎదిగేవాడిగా ఉంటావు. మనం క్రీస్తులో ఎదగాలండి. అందుకనే పౌలు అంటూ ఉంటాడు, మీరు ఇంకా చిన్నపిల్లల వల్లనే ఉన్నారు, పాలు తాగే వారిగా ఉన్నారు. మరి బలమైన పోషణ ఆహారం ఎప్పుడు భుజిస్తారు మీరు? మన జీవితాల్లో ఆత్మీయ స్థితిని ఒకవేళ ఆలోచిస్తే కనుక, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కనుక, మనము చచ్చిన స్థితిలో ఉంటున్నాము. ప్రేమ లేదు, నిరీక్షణ లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక లేమిలో జీవిస్తున్నాం. అందుకని ప్రభు కూడా అంటా ఉంటాడు, ఏమంటాడంటే మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, దాని తర్వాత సమస్తము నేను మీకు ఇస్తాను. ఈరోజు మన పని ఏంటంటే నీతిని రాజ్యాన్ని వెతికే వారిగా మనము ఉండాలి. ఎట్టి రీతిగా అయితే యేసు ప్రభు యొక్క జన్మ గురించి ఆనాడు ప్రవక్తలు ప్రవచించి ఉన్నారో, ఆ ప్రవచనాలు నెరవేర్పు కొరకు ఎదురు చూస్తారో, నూతన నిబంధన మనము క్రీస్తు రక్తంలో కడగబడి జీవిస్తున్న మనమంట ఆయన పరిశుద్ధ రాకడ కొరకు సంతోషంగా వేచి చూడాలంట. హల్లెలూయా. ఎందుకంటే లోకం శాశ్వతం కాదండి. ఏ నిమిషమైనా, ఏ క్షణమైనా, మేబీ ఈ రాత్రి సమయమైనా ప్రభు రాబోతున్నాడు. ఒక తగిన సిద్ధపాటు కలిగి సంతోషము వ్యక్తపరుస్తూ నా ప్రభు, నా రాజు నా కొరకు రాబోతున్నాడు అని మనము 1000 కళ్ళతోని ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలంట. అదే మారుమంచు జీవితం, అదే రక్షణ ఆనందం, అదే విశ్వాసము, అదే నిరీక్షణ మనం కలిగి జీవిస్తాం. కానీ వచ్చిన పెద్ద ఫాల్ట్ ఎక్కడ అంటే, తప్పిదం ఎక్కడ అంటే, రక్షణ పొందుకున్నాం కానీ రక్షణ పొందుకున్న మనము
మారు మనసు లేకుండా జీవిస్తున్నాము. మనసును మార్చమని ప్రభువుని అడగాలి. ఎందుకంటే మన హృదయాలంట అవి కఠినమైపోయినాయి. నా పద్ధతులు ఇస్తాయండి, మా ఇంట్లో మేము ఇట్లానే ఉంటామండి. చిన్నప్పటి నుంచి వచ్చేది ఎక్కడికి పోతుందండి? ఎక్కడికి పోదు. నువ్వే వాటిని విడిచిపెట్టి పక్కకి వెళ్ళాలి. అప్పుడే దేవునితో నువ్వు సమాధానం కలిగి ఆ దేవుడు అనుగ్రహిస్తున్న సంతోషాన్ని నువ్వు కలిగి జీవించే వాడిగా ఉండగలవు. కాబట్టి నీ నా జీవితంలో ఈరోజు సంతోషం లేదేమో. ప్రభు సన్నిధికి వచ్చిన మనము, ప్రభువా ఏ స్థితిలోనైనా నేను ఎట్లున్నా నేను నీలో ఆనందించే వాడిగా నేను ఉండాలి అంటే నువ్వు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని నేను కలిగి జీవించాలి ప్రభు అని ఆయనను వేడుకొని బ్రతిమలాడుకొని ప్రాధేయపడి కన్నీళ్లు విడిచి ఆయన పంపబోయిన ఆత్మని మనం పొందుకునే వారుగా మనం ఉండాలి. అందుకనే పౌలు అంటా ఉంటాడు, ఎక్కడి నుంచి చెరసాలలో నుంచి పత్రికల్లో తెలియజేస్తున్నాడు, ప్రభునందు ఆనందించుడి. నేను మళ్ళా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించుడి. హీ హాస్ బీన్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆయన పరిస్థితులు స్థితిగతులు ఆయన చూడలేదు, కానీ ఆయన ప్రభువును చూస్తూ నిరీక్షణతో సమాధానము కలిగి ఆయన సంతోషముగా ఆ శ్రమలలో కూడా ఆయన చెప్పగలుగుతున్నాడు. ప్రభువులు ఆనందించమని సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు, పురిగొల్పుతున్నాడు, బలపరుస్తున్నాడు. కాబట్టి మనము ఆయన జీవితాన్ని ఒకవేళ మనం ఆలోచిస్తే కనుక ఆ పురికొల్పు, ఆ ప్రోత్సాహము నీలో ఉన్నా నువ్వు పౌలు మనం ప్రోత్సహిస్తున్నట్టు పురికొల్పుతున్నట్టు ఆయన పత్రిక ద్వారా నీకు నాకు తెలియజేస్తున్నాడు. న్యూస్ పత్రికలను చదువుతున్న మనము కూడా మన జీవితాలు పౌలు వలె మార్చబడే వారిగా ఆ మార్పుని చెందాలి. పరిస్థితుల ప్రభావం మీదకి వచ్చినప్పుడు నిరుత్సాహము నిస్పృహకి గురి కావద్దు, కానీ ప్రభా జయించే శక్తిని నిన్ను చూసి నడుచుకునే కళ్ళని నువ్వు నాకు ఇవ్వు ప్రభా. నీ అంత సంపూర్ణ విశ్వాసంతోని ప్రభా నేను ఎదుర్కొంటున్న ఈ పోరాటాలన్నింటినీ, ఈ పోరాటంలో నీ సంతోషము నీ సమాధానం చాలు ప్రభా అని నువ్వు కానీ ప్రభు వైపు చూసే వ్యక్తిగా కానీ నీ జీవితాన్ని మార్చుకుంటే కనుక దేవుడు తన సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తా అని ఆయన తెలియజేస్తున్నాడు. Sorrow and suffering will pass, but joy continues in spite of hardship. Eternal joy is promised to come, and when it does, it will last forever. ఎప్పుడైతే దేవుడు నా సమాధానము నా సంతోషాన్ని నేను మీకు ఇస్తామని చెప్పాడో, అది ఒకవేళ నువ్వు పొందుకునే వ్యక్తిగానే నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే కనుక అది పొందుకున్న నువ్వు అది తిరిగి నీ దగ్గర నుంచి ఎప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళదట. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటూ ఉంటాడు, ఎవరితోనే? మార్తాతోనే, మరియాతోనే. మరియా అంట అనేక విషయాల్లో, మార్తా అంట అనేక విషయాల్లో ఆమె తొందరపడుతుందంట. కానీ మరియా అంట ఆయన దగ్గర కూర్చొని ఏమి చెప్తారా అని వింటూ ఉందంట. శ్రద్ధ వహించి హృదయాన్ని తెరిచి వింటున్నాడు. ప్రభు చక్కటి మాట చెప్తున్నాడు అక్కడ, అమ్మ నీ దగ్గర నుంచి ఇవి ఎవ్వరూ వేయలేరు. అటు రీతిగానే మన జీవితాల్లో కూడా ప్రభు దగ్గర నుంచి నువ్వు సంతోషాన్ని సమాధానాన్ని పొందుకున్న వ్యక్తి అయితే కనుక అవి నీ దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు. ఎందుకంటే అది ప్రభు నీకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనము క్రీస్తులో మన జీవితాన్ని స్థిరపరచబడిన వారమై, మన జీవితాలు ఆయనలో స్థిరపరచబడిన వాటిపై మన జీవితాలు ఉండాలి. అప్పుడే మనము సంతోషము సమాధానము కలిగి ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము అన్నాడు. ఈరోజు మనం సమాధానం లేకుండా జీవిస్తుంటే నువ్వు దేవుడికి ఇష్టలుగా జీవిస్తలేదు అని అర్థం నాకు. అందుకనే దేవుడికి ఇష్టలుగా మన జీవితాల్లో మార్చబడాలి. ఎట్లా మార్చబడతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళి ప్రభు దగ్గర ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన పరులాగా ప్రార్థన చేయడం కాదు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి నేను పాపిని అని నీ పాపాలన్నీ ఒప్పుకొని కన్నీళ్లు విడిచి మళ్ళా నన్ను ప్రభు నీతోని నీ వాక్యం అనే వెలుగుతోని నీ పరిశుద్ధాత్మతోని నన్ను పురికొల్పుకొని ప్రభు నన్ను ముందుకి బలపరిచి నడిపించు అని అడిగినప్పుడు ప్రభు తప్పక నీ ప్రతి ఒక్క కన్నీటిని ఆయన తుడిచివేసి ఆ కన్నీటినే నాట్యంగా నీ జీవితంలో ఆయన మారుస్తాను తెలియజేస్తున్నాను. కాబట్టి మన జీవితాల్లో మనం ఒకటి గుర్తించాలి, ఈ సంతోషము దేవుడు అనుగ్రహించేది అది ఎవ్వరూ వివరించలేదు.
యూ కాంట్ ఎక్స్ప్రెస్ ద జాయ్ విచ్ గాడ్ హాస్ గివెన్ యూ. సంతోషంగా ఉన్నామంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు. భర్తను అడుగుతుంది భార్య ఏమనంటే, ఎవరిని మన ఇంటికి ఇది కొనండి అంటారు. అయ్యో నన్ను ఇంతగా ప్రేమించిన భార్య నన్ను అడిగింది అని భర్త ఏం చేస్తాడంటే ఏదో ఒక విధంగా డబ్బు పోగేసి అది కొంటాడు, అనుకుంటాడు నేను సంతోషం ఇవ్వగలిగాను అని. కానీ సంతోషం కాదు. దాని తర్వాత ఇంకొక కోరిక ఉంటుంది, మళ్ళీ అది ఆయనకు చెప్తుంది. అప్పుడు అయినట్లు ఉంటాడు తెలుసా, వారంతో ఇది ఎక్కడ బాధ రా బాబు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి సేవాలా అని. ఇది సంతోషం కాదండి. ఈ తాత్కాలికమైనవి నీకు సంతోషం ఇవ్వదు, కానీ ప్రభు ఇచ్చే సంతోషం అంట అది వివరించలేనిది. హల్లెలూయా. ఆ రక్షణ ఆనందం ఎవరు ఇవ్వలేనిది, అది లోకంలో నీకు ఎక్కడా దొరకనిది. అది ప్రభు మాత్రమే నీకు అనుగ్రహించగలరు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము ఏ సంతోషము దేవుడు నీకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాడో ఆ సంతోషాన్ని నువ్వు గుర్తెరిగి ఆ సంతోషాన్ని ప్రభు సన్నిధిలో నువ్వు పొందుకునేవాడిగా నీ జీవితము మార్చబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 16:22 ఒకసారి చదువుకుందామండి. చిన్న వాక్యంలో వెళ్ళి ముగించేస్తాను. అమ్మా, అటువలనే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ నేను మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవ్వడు మీరు యొద్ద నుండి తీసివేయడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలము మనిషి జీవితంలో ఒక దుఃఖము అనేది ఉంటుంది. ఒక మనిషి ప్రేమించిన మనిషి నేను విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాక ఒక దుఃఖం అనేది ఉండిపోతుంది. కానీ దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు, నిరీక్షణతో కూడిన మాట తెలియజేస్తున్నాడు. మీరు మళ్ళా నన్ను చూస్తారు, మీరు నన్ను చూసినప్పుడు మీరు సంతోషించేవారుగా ఉంటారు. మీ సంతోషాన్ని ఎవ్వరు మీ దగ్గర నుంచి తీసివేయలేరు. ఇక్కడ మనము ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే వారి ఉండాలి. ఏంటి అంటే ఈ వాక్యము ప్రభు యొక్క రాకడకు సూచిస్తుంది. ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించడం మాత్రమే కాక ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి తండ్రి కుడి పక్షాన ఆయన కూర్చొని నీ నా నిమిత్తము ఆయన విజ్ఞాపన చేస్తూ అంత మాత్రమే కాక ఆయన వాక్య స్వరూపిగా పరిశుద్ధాత్మ దేవునిగా నీ నా మధ్యన సంచరిస్తున్నాడు. ఆయన God wants to help you in your difficulties. నీ సంశయాల్లో నీ కష్ట సుఖాలలో దేవుడు నీకు సహాయం చేయాలని, వాక్యము ద్వారా ఓదార్చాలని, బలపరచాలని, పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపి నడిపించాలని ఆయన కోరుకున్న దేవుడే ఉన్నాడు. కాబట్టి మన సంతోషాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకునే వారిగా మన జీవితాలు మార్చబడితే కనుక నీ సంతోషాన్ని నువ్వు నీ దగ్గర నుంచి ఎవరు తీయలేరు. అంత మాత్రమే కాక నువ్వు ఆయన ప్రవేశ చూడబోతున్నావు. ఆయన నీ కొరకు త్వరగా రాబోతున్నాడు. విమోచించబడిన దినం ఒకటి ఉన్నది. God wants to reunite the church, his body towards himself. సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరం. ఈ శరీరాన్ని ఆయన ఈ భూమి మీద నుంచి ఆయన మధ్యాకాశంలోనికి ఆయన రాజ్యంలోనికి చేర్చుకోవడానికి ప్రభు తన రెండో రాకడలో రాబోతున్నాడు. కొత్త నిబంధన క్రైస్తులైన మనము, రక్తంలో కడగబడ్డ మనము, బాప్తిజం పొందుకున్న మనము ఈరోజు ఒక నిరీక్షణతోని ఎదురు చూడాలి. పౌలు తెలియజేస్తుంటాడు, ఇతరుల వలె నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖించద్దు. ఎందుకంటే ఇంత చనిపోయారండి, నువ్వు దుఃఖించదని చెప్తున్నావండి. ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ ఎడబాపు అనేది సర్వసాధ్యమే. ఎవరు ఈ లోకంలో శాశ్వతం కాదు. కానీ నువ్వు ప్రభు అనుగ్రహిస్తున్న సంతోషాన్ని నువ్వు కలిగి జీవిస్తే కనుక, నిరీక్షణతో నువ్వు ఉంటే కనుక నువ్వు మాత్రం దుఃఖించవు, కానీ సంతోషించేవాడిగా ఉంటావు. నేను ఎవరైనా చనిపోతే ఒకటే అనుకుంటున్నాను, కుటుంబంకి కావాల్సిన ఆదరణ, ఓదార్పు ప్రభావం దయచేయి. నువ్వు ఇచ్చిన శాంతి, సమాధానము వాళ్ళు కలిగి జీవించే కృపల దయచేయి ప్రభు. వాళ్ళలో ఉన్న ఆ ఏమంటారు ఎడబాపుని ప్రభావ మూడో వ్యక్తిగా కుటుంబంలో ఉండి మీరు వాళ్ళని బలపరిచి నడిపించండి ప్రభావ. మీరు అనుగ్రహించిన రక్షణలో వాళ్ళు ఎక్కడ తప్పిపోకుండా నీ రాజ్యము చేరేంత వరకు నీ వైపు చూస్తూ ముందుకు నడుచుకునే కృపను దయచేయని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. పౌలు తెలియజేస్తున్నాడు, శుభప్రదమైన నిరీక్షణ నీకున్నదట. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ కమింగ్ టుడే. ఓడ వస్తున్నాడంటే వాని గురించి వెయిట్ చేయడం కాదు. ఈ లోకపరమైన వెయిటింగ్లు కాదు కావాల్సింది మనకి. పరసంబంధమైన ఎదురు చూపుతోని ఆయన రాక కొరకు ఎదురు చూసే వారిగా
ఈ లోకాన్ని క్రైస్తవుడు ఏ క్షణమైనా ఏ నిమిషమైనా వాడు విడిచిపెట్టి తండ్రి చెంతకి చేరేవాడిగా వాడు ఉండాలి అని కోరుకుంటున్నాడు. అటు రీతిగానే మన జీవితాలు కూడా మనం ముందుకు కొనసాగించే వారిగా మనం ఉండాలి. అది ఎప్పుడు ఉండగలుగుతాం అంటే దేవుడు అనుగ్రహిస్తున్న సంతోషాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడే. అది నిన్ను ఆ సంతోషం, దేవుడు ఇచ్చిన సంతోషం అంటే నిన్ను ప్రతినిత్యమో ప్రోత్సహిస్తూ పులికొలుతూ నిన్ను ఆయన రాక కొరకు వేచి ఉండేవాడిగా నీ జీవితాన్ని అది సరిచేస్తుందట. అందుకనే దేవుడు ఇచ్చే సంతోషాన్ని మనము కలిగి జీవించే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. జాయ్ ఇస్ an unspeakable gift which is from God. You can't express the joy which you can receive from God. దాన్ని వివరించలేమండి, కానీ దానిలో ఉన్న రహస్యం ఏంటో తెలుసా? దాన్ని అనుభవించే వాడి ఉండగలుగుతాం. హల్లెలూయా. We have to experience the joy. కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడంటే the joy of the Lord is my strength. నాకు బలమై ఉన్నది. ఆత్మఫలాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ సంతోషం అనే మాట, there are different dimensions of joy which God has given us. It is a joy అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది ప్రేమ నుంచి వస్తుంది. హల్లెలూయా. ఆత్మఫలాలు గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ప్రేమ, దాని తర్వాత సంతోషము. ప్రేమ లేకుండా నీ జీవితంలో సంతోషం ఏమాత్రమో ఉండదు. ఈ లోకపరమైన ప్రేమ కాదు, కానీ క్రీస్తు యొక్క ప్రేమ నువ్వు కలిగి ఉన్నప్పుడే ఆ సంతోషం నీలో నిలిచి ఉంటది అని తెలియజేస్తుంది. ఫిలోమెన రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం ఒకసారి చదువుదామని. ఫిలోమెన రాసిన పత్రిక ఎక్కడ ఉన్నదంటే తెలుసా? పత్రికల్లో ఉంటుంది, తీతు తర్వాత 1:7 వాక్యం. సహోదరుడా, పరిశుద్ధ హృదయంలో నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. కాబట్టి ఇక్కడ మనం ఒక మాట గుర్తించాలా. ఇట్ వాస్ ద ప్రోడక్ట్ ఆఫ్ లవ్ విచ్ హీ హాస్ రిసీవ్డ్. ఆయన చెప్తున్నాడు ఏమనంటే, మిమ్మల్ని బట్టి నేను ఆనందించగలుగుతున్నాను. మీరు దేవుని యందు ఏ విశ్వాసం అయితే నిలిపి ఉన్నారో దాన్ని బట్టి నేను సంతోషించగలుగుతున్నాను. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో మనం నిలిచి ఉండాలి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమను మనం ఏం చేస్తాం తెలుసా? చాలాసార్లు కొన్ని కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు ప్రేమని మనం ఏం చేస్తాం తెలుసా? కాలదన్నుతుంటాం. వద్దు నాకు అని అనేక ఆలోచనలతోనే నిరుత్సాహము నిలుచుకులకి మనం గురి అయిపోతూ ఉంటాం. అటు రీతిగా కాదండి. ఒక క్రైస్తవుడు ఎట్టి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పటికీ కూడా వాడు దేవుని ప్రేమను నిలిచి ఉంటేనే వాడు సంతోషంగా జీవించగలుగుతాడు, సంతోషంగా అన్నింటినీ ఎదుర్కోగలుగుతాడు. పౌలు తన పత్రికలు, తన ప్రయాణాలన్నింటిలో కూడా ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఆయన ఎదుర్కొని ఉన్నాడు. కానీ అవన్నీ ఎట్లా ఎదుర్కొన్నాడు తెలుసా? దేవుని ప్రేమతో ఎదుర్కొన్నాడు. అటు రీతిగానే దేవుడు ఇచ్చిన సంతోషంతో మాటలు ఎదుర్కొన్నాడు. అటు రీతిగానే నీ జీవితంలో, ఈ తాత్కాలికమైన నీ జీవితం, మన జీవితాల్లో కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. కానీ వీటిలన్నింటినీ మనం సంతోషముగా ఎదుర్కొనే వారికి ఉండాలట. హల్లెలూయా. అది దేవుడు అనుగ్రహిస్తేనే మనంతటా మనం సంతోషంగా జీవించగలం. మనం ఎట్లుంటాం తెలుసా? మనము వీఆర్ ద పీపుల్ ఆఫ్ వితౌట్ గ్రాటిట్యూడ్. దేవుడికి కృతజ్ఞతలై ఉండాల్సిన మనము కృతజ్ఞత లేని వారుగా మనం ఉంటూ ఉంటాం. అందుకనే దేవుడిలో ఆనందించలేని వారుగా మన జీవితాలు ఉంటుంటాయి. మనం ఉన్న స్థితిలోనే సంతృప్తిగా జీవించడం నేర్పించు ప్రభువు అడగా. ఏది లేదో అదే కోరుకుంటాం. కానీ ఉన్నవి నీకేవైతే నువ్వు కలిగి ఉన్నావో అవి ఇతరులకి లేవే. వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా, మరి ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చినప్పటికీ కూడా నువ్వు సంతోషం ఎందుకు ఉండలేకపోతుంది? అంటే దేవుడితో నీ సావాసం అంటే రీతిగా ఉన్నది. ఉన్న వాటిలోనే సంతృప్తి కలిగి జీవించాలని, అవి కావాలి ఇవి కావాలి అని కోరుకున్నా కూడా అవి ఒక రోజు నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావు. కానీ దేవుడిచ్చే సంతోషం నువ్వు కోరుకున్నావు అనుకో, అది నిరంతరంగా నీతోనే ఉండేది. యుగ యుగాలు జీవించినంత కాలము క్రీస్తు యొక్క ప్రేమలో ఆ సంతోషాన్ని పొందుకునేవాడిగా నా జీవితం ఉండగలుగుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి. 2వ అధ్యాయము 2వ వాక్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఏ ప్రేమ కలిగి ఏకభావం
ఒక్కదాని అందే మనస్సుంచుగా ఆ, నా సంతోషమును నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏం చేయాలంట? సంపూర్ణము చేయుడి. దెన్ మేక్ మై జాయ్ కంప్లీట్ బై బీయింగ్ లైక్ మైండెడ్, హ్యావింగ్ ద సేమ్ లవ్, బీయింగ్ వన్ ఇన్ స్పిరిట్ అండ్ పర్పస్. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ వాక్యము ప్రతి ఒక్క క్రైస్తవుడికి వర్తిస్తుంది. అటు రీతిగానే ఎస్పెషల్లీ భార్యాభర్తలకు వర్తిస్తుంది. భార్యాభర్తలు అనగా వాళ్ళు చిత్తపరచబడని వారు, ఆయన ద్వారా వాళ్ళు ఏర్పడ్డ బాంధవ్యం అది. వాళ్ళంట ఏకాత్మతో ఒకటే ఆలోచనతో వాళ్ళు ముందుకి నడిచినప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. దాన్ని బట్టి ఆయన సంతోషించగలుగుతావు. చాలా మంది కుటుంబాలు చూసినట్లయితే ఎవరిష్టం వాళ్ళది. భర్తకి భార్య లోబడాలి, కానీ భార్య అంటది భర్తని డామినేట్ చేస్తుంటారు. చదువుతున్నాడు గిరీష్ గారు, ఉన్న వాస్తవం అండి. ఇక్కడ ఏమవుతుందంటే స్త్రీలు అనుకుంటా ఉంటారు, నేను కాబట్టి, మా హస్బెండ్ టీవీ కాబట్టి, నేను రిమోట్ కాబట్టి నేను కంట్రోల్ చేయాలి. అక్కడ ఏమైతుందో తెలుసా? ఇద్దరిలో ఉంటున్న సంతోషము సమాధానము అది నీకు తెలియకుండా వారు కోల్పోతుంటారు, వారికి తెలియకుండా నువ్వు నీ జీవితంలో కోల్పోతావు. అందుకనే తెలియజేస్తున్నాడు, యూ హ్యావ్ టు బి లైక్ మైండెడ్, హ్యావింగ్ ద సేమ్ లవ్. ఒకటే ప్రేమ కలిగి ఉండాలి. అది నీ ప్రేమ కాదు, నా ప్రేమ కాదు. నేనింత నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను అర్థం చేసుకుంటానని భార్య అంటుంది. భర్త అంటాడు, నీకు అన్ని తెచ్చి నీకు కావాల్సింది ఇస్తున్నా, నువ్వు నన్ను అర్థం చేసుకుని అంటాడు. వీళ్ళిద్దరు ప్రేమలో డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ తెలియజేస్తాడు ఏ ప్రేమ ఒకటే ప్రేమ అంటున్నాడు. ఏ ప్రేమ అంటే అది క్రీస్తు యొక్క ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ సంతోషం కుటుంబంలో నిలిచి ఉంటుంది. వాళ్ళు చిగురించగలుగుతారు, ప్రభులు ఆనందించగలుగుతారు. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా వ్యక్తిగతంగా ఈరోజు నువ్వు బ్యాచిలర్ గా ఉన్నావేమో, క్రీస్తుతో కూడా అంతకంటే ఆయన మైండ్ సెట్ నీకు కావాలా? నీ మైండ్ సెట్ ఆయన చెప్పడం కాదు. నీ ఆలోచనలు నువ్వు సిద్ధింపజేయ ప్రభా, ఇవి జరిగించని నువ్వు అడగడం కాదు. నీ చిత్తంకి నేను లోపడుతున్న ప్రభా, నీ చిత్త ప్రకారం నేను నడుచుకునేవాడిగా నీ వాక్యం ముందు కనువిప్పు నాకు దయచేసి అట్టి రీతిగా నా జీవితాన్ని ముందుకు కొనసాగించుకునే కృపను నాకు దయచేసి ప్రభా, నన్ను ప్రభుని అడగాల. అడిగినప్పుడే ఆ సంతోషం నీలో నిలిచి ఉంటుంది అని భక్తుల ద్వారా తెలియజేస్తున్నాం. ఏకాత్మతో అదే పరిశుద్ధాత్మ దేవుడు మూడో వ్యక్తిగా భార్యాభర్తల మధ్యలో కుటుంబంలో మూడో వ్యక్తిగా ఆయన మనకు తోడుగా ఉండి మన కుటుంబాన్ని కట్టే దేవుడై ఉన్నాడు. అంతేగాని మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కుటుంబాన్ని దేవుడు ఇవ్వలేదు. దేవుని చిత్తము నెరవేర్చబడాలా, దేవుని కొరకు కుటుంబం కట్టబడాలా, దేవుని కొరకు సాక్షులుగా వాళ్ళ తరపు వెనుక వస్తున్న వారందరూ కూడా ఆయన కొరకు జీవించే వారిగా ఉండాలని దేవుడు ఆ ఏకాత్మని ఆయన ప్రేమని మనకు ఇచ్చి ఉన్నారు. ఆ ప్రేమను నిలిచి ఉండే వారిగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం నిజమైన ద్రాక్షావళిలో అంటాడు, నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి అంటాడు. రిమైన్ ఇన్ మై లవ్. ఈరోజు మనము మనుషుల ప్రేమలో నిలిచి ఉండడానికి ఇష్టపడుతుంటాం. నేను ఒకటే ఎక్స్పీరియన్స్ చెప్పగలుగుతాను. ఏంటంటే భార్య కానీ భర్త కానీ ఏదైనా కానీ ప్రేమనే కదా. ఈ ప్రేమలో కానీ నువ్వు నిలిచి ఉండాలి అని వెళ్తే ఒకరోజు నువ్వు కోరుకున్నది కానీ వారు కానీ వీరు కానీ ఇవ్వలేకపోతే ఆ ప్రేమ నుంచి నువ్వు బయటకు తెలిస్తావు వాళ్ళని. ఇది మనుషుల యొక్క ప్రేమ. కానీ దేవుని ప్రేమను నిలిచి ఉంటే కనుక అది ఎప్పుడు నేను పారవలదు, కానీ ఎప్పుడు నేను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ అది నిలిచి ఉండేది. ఎప్పటికీ అది నిలిచి ఉండేది. మార్పు లేని ప్రేమ అని బైబిల్ చెప్పుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు. నీ భార్య నిన్ను ప్రేమించగలుగుతుందా శాశ్వతమైన ప్రేమతోని? ఈ లోకంలో ఎవ్వడు నిన్ను ప్రేమించలేడు శాశ్వతమైన ప్రేమతోని. ఎందుకంటే వాడు కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ దేవుని ప్రేమ అంట శాశ్వతము, ఎల్లకాలము. నువ్వు బ్రతికినంత కాలము, నువ్వు చనిపోయి సమాధి చేయబడి సమాధిలో పెట్టినంత మాత్రాన దేవుని ప్రేమ నేను విడిచిపెట్టదు. కానీ ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన రాబోతున్న దినంలో సమాధిలోకి వచ్చి పునరుద్ధాన శక్తితో నిన్ను లేపి ఆయన రాజ్యంలోకి చేర్చుకునేది దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమలో మనం నిలిచి ఉన్నాము. ఆ దేవుని ప్రేమని మనం ఇతరులకు ప్రకటించేవారుగా, చూపించేవారుగా, కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. ఈరోజు ఏ ప్రేమలో ఉన్నావు నువ్వు? ఈరోజు దేవుడిస్తున్న ప్రేమలో ఉన్నావా?
దేవుడి ప్రేమతోని సంతృప్తి కలిగి ఉన్నావా? దేవుడు ఇస్తున్న సంతోషాన్ని కలిగి ఉన్న వాటిలో ఆనందించగలుగుతున్నావా? ఎప్పుడు చూసినా ఏదో ఒక లేమి, ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రార్థన అవసరతలు ఉండడం అనేది తప్పులేదు. కానీ అది నీ ఆత్మీయ స్థితికి సంబంధించిందా? ఆత్మీయ ఎదుగుదలకేనా? లేక ఈ లోకంలో నీ జీవితానికి అవసరమైన విషయాల్లో మాత్రమే ప్రార్థన అవసరతలు కోరుకుంటున్నావా? ఆత్మీయ ఎదుగుదల ప్రతి ఒక్క క్రైస్తవులకు ఉండాలా? ఎప్పుడు క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదుగుతాడు అంటే చెప్పండి. ఇప్పటివరకు వింటున్నాం కదండి వాక్యము. ఆయన ప్రేమలో నిలిచి ఉన్నప్పుడే. అందుకనే ప్రభు అంటాడు, మీరు నాకు అంటగట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు ఫలించడంతో నా తండ్రి నామము మహిమపరచబడుతుంది. దేవుడి ప్రేమలో నిలిచి ఉండే వారిగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఈరోజు వరకు సంతోషం లేదేమో, నువ్వు సంతోషం ఎక్కడుందని ఎత్తుకుతున్నావేమో అని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు కానీ నా ప్రేమలో నిలిచి ఉంటే నా సంతోషాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అని తెలియజేస్తున్నాడు. రెండోదిగా మనము సంతోషం గురించి ఆలోచిస్తే కనుక ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అది ఆత్మ ఫలాలలో ఒకటి. దేవుడి ద్వారా నీ జీవితంలో నీకు అనుగ్రహింపబడింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి, ఆత్మ ఫలాలు పొందుకోవాలి, ప్రార్థన చేయండి అన్న మాత్రాన, పాస్టర్ ప్రార్థన చేసినంత మాత్రాన ఆత్మ ఫలాలు పొందుకోవాలి. అది నీ అంతటా నువ్వు నీ జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ప్రేమలో నిలిచి ఉండడం నేర్చుకొని ఆయన ప్రేమలో నిలిచి ఉంటే నువ్వు ఫలించేవాడిగా నువ్వు ఉండగలవు. అప్పుడు రెండోదిగా ఆత్మఫలాల్లో సంతోషము అనేది దేవుడు నీ జీవితంలో నీ హృదయంలో ఆయన అనుగ్రహించగలరు. కాబట్టి ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు గో అండ్ స్పెండ్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ఎక్కడన్నా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడన్నా ప్రార్థన చేయొచ్చు, కానీ ప్రార్థన చేసేది ఆయన దృష్టికి అంగీకారమైన ప్రార్థనగా ఉండాలి. ఆయనతో నువ్వు గడిపినప్పుడు, ఆయనలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు ఆ ప్రేమ, ఆ సంతోషము అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాం అని తెలియజేస్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం ఒకటి చదువుకుందామండి. ఫస్ట్ థెస్సలోనియన్స్. పరిశుద్ధాత్మ ద్వారా కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యంను అంగీకరించి పోలి నడుచుకున్న వారు అయితిరి. You became imitators of us as and of the Lord. In spite of severe suffering, you have welcomed the message with great joy given by the Holy Spirit. కాబట్టి నీ జీవితంలో సంతోషం అనేది కావాలంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చేది, కానీ అది పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఆత్మ లేని వాడు నా వాడు కాదని ప్రభుత్వం చెప్పాడు కదా సార్. ఆత్మతో నీకు అన్యున్న సావాసం లేకపోతే నీ జీవితంలో సంతోషం ఎప్పుడూ ఉండదు. ఈరోజు చాలా మందిని చూస్తున్నట్లయితే సేవకులని కానీ దేవుని పరిచయం చేస్తున్న వాళ్ళని, వాళ్ళ దగ్గర ఏమున్నా ఏమీ లేకపోయినా ఎన్ని బాధల్లో వాళ్ళు ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మతో ఒక సావాసం కలిగి ఉన్నారు. వాళ్ళు ఎక్కడ దుఃఖించబడరు, వాళ్ళు ఎక్కడ దుఃఖాక్రాంతులు అవ్వరు. ఏదున్నా కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాడు, సంతోషంగా ఉంటారు. ఆయన తోడుగా ఉండడని ప్రతినిత్యం ఒక చిరునవ్వు వాళ్ళ జీవితాల్లో ఉంటుంది. అది ఆత్మ ఫలము. పరిశుద్ధాత్మ ద్వారానే ఆ సంతోషము నీ ముఖం మీద చిరునవ్వు. ఈరోజు చాలా మంది నవ్వమంటే వేషధారణ నవ్వు నవ్వుతుంటారు, సింపుల్ గా స్మైల్ ఇస్తారు, కానీ లోపల ఎంత నవ్వు పెట్టుకుంటారు, మీ మీద ద్వేషాలు అనుకుంటారు. ఏదో నవ్వాలి కాబట్టి నవ్వాలి అంటే కాదండి. ఎప్పుడు చూసినా దేవుడు మనకి అనుగ్రహించిన రక్షణను బట్టి, నిన్ను ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి, నీకు ఆయన సిద్ధపరుస్తున్న గృహాన్ని బట్టి విశ్వాసంతో, నిరీక్షణతో, సంతోషంతో నువ్వు ఎదురు చూసేవాడిగా నువ్వు ఉన్నప్పుడు అక్షురునవ్వు అనేది పరిశుద్ధాత్మ దేవుడు నీ
నీ జీవితంలో నీ ముఖం మీద ఆయన ఉంచుతాడు. ఎన్నో కాబట్టి మన జీవితాల్లో చాలాసార్లు కొన్ని కష్టాలు రాగానే ఆ స్మైల్ పోగొట్టుకుంటూ ఉంటాం. ఆ వాక్యం చదివినప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఏమనంటే ఆ చిరునవ్వు మనం కోల్పోతూ ఉంటాం. అంటే దాన్ని ఇంకొద్దిగా లోతుగా ఆలోచిస్తే కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితం ద్వారా ఆయన దుఃఖించి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆ సంతోషం నువ్వు కనపరచలేకపోతున్నావు, కలిగి జీవించలేకపోతున్నావు. కానీ ఆ సంతోషం నాకు కావాలి అంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి, సమాధానపడి ఉండాలి, సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ మనకు ఉన్నాడు ఈ లోకంలో, దానికన్నా కోరదగినది ఏమన్నా ఉందా అండి? ఈ లోకంలో నువ్వు ఏమి సంపాదించుకున్నా నీకు సంతోషాన్ని ఇవ్వాలి చెప్తున్నా కదా. ఒక లిస్ట్ ఉంది, నా లిస్టు 10 ఉన్నాయి అంశాలు, దాంట్లో నాకు ఇవన్నీ కావాలి. ప్రార్థన చేసిన ప్రభు నాకు 10 ఇచ్చాడు. ఆ 10 పొందుకున్న నేను 10 రోజులు దేవుడికి కృతజ్ఞతతో ఉంటా, కానీ 11 రోజు నా సంతోషం నా దగ్గర నుంచి తీసివేయబడుతుంది. ఎందుకు తెలుసా? ఈ 10 గురించి నేను కన్నీళ్లు ప్రార్థన చేసి ప్రభు దగ్గర నుంచి పొందుకున్నంత మాత్రాన అవి పొందుకున్న నేను సంతోషంగా జీవించలేదు. వాటితో ఏదో ఒక నిరాశ నిస్పృహణలో మిగిలిపోయింది. అదే నీలో సంపూర్ణము చేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మని పంపి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నువ్వు పొందుకొని ఉంటావో అప్పుడు నువ్వేం చెప్తావు ప్రభుకి, ప్రభా ఈ 10 ఏమి నాకు వద్దు, కానీ నీ పరిశుద్ధాత్మని నాకు వద్దు. హల్లెలూయా. ప్రభు దగ్గర ఉండాలంటే అత్యధికంగా మన జీవితాలను సమర్పించుకోవాలి. ఆత్మ లేని వాడు నా వాడు కాదంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మతోనే మనము బలపరచబడుతూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచబడుతూ వాక్యం అనే వెలుగులో ఆయన నడిపింపు ద్వారా నడిపింపబడుతూ మనం ముందుకు వెళ్ళాలి అని దేవుడు తన ఆత్మ మనకు పంపి ఉన్నాడు. ఆదరణకర్తగా ఆదరించేవాడు. లోకంలో ఆదరణ కొరకు ఎదురు చూస్తుంటాం, మనుషుల వైపు చూస్తుంటాం, కానీ మనుషులు నీ ముందున్నంత వరకు ఏమైనా చేయగలుగుతారు, నేను ఆదరించగలుగుతారు, ఓదార్చగలుగుతారు, కానీ వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాక అదే దిగులు, అదే విచారం, అదే నిస్పృహ, అదే ఒంటరితనంలో ఉంటావు. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, నా పరిశుద్ధ ఆత్మదేవుడు మనిషి మధ్యలో ఉంటూ నిన్ను ఎప్పటికీ వద్దాడు, నీతో ప్రతినిత్యం ఉండడానికి ఆయన నీ కొరకు పంపి ఉన్నాడు. అందుకని యేసుప్రభువు అన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, ఆయన ఆత్మని మన కొరకు ఇచ్చున్నాడు. కాబట్టి ఆత్మని కలిగి మనము జీవించే వారిగా ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. సంతోషంలో 3వ విషయం మనం ఒకటి జ్ఞాపకం చేసుకుంటుంటే, ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమతోని అది జతవేయబడ్డది సంతోషం అనేది. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుందో నీలో ఒక ధైర్యము, ఒక నూతన ఉత్సాహము, ఒక రక్షణ ఆనందము, సంతోషము నువ్వు కలిగి జీవించగలవు. ఆయన మహిమ కిరటాలట చీకటి బ్రతుకులైన మన బ్రతుకుల మీద అవి ఉదయించాలి. అవి ఎప్పుడైతే ఉదయిస్తాయో అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. The glory of God should shine on us. ఎప్పుడు ఉదయిస్తుంది మన ముఖాలు, ప్రకాశిస్తాయి మన ముఖాలు? చెప్పాలి. మోషే ముఖము ప్రకాశించిందట. ఏం చేస్తే ప్రకాశించింది? వెళ్ళి ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ప్రజలు ఆ తేజస్సుని తట్టుకోలేకపోయినాడు. ఒక్క మనిషి దేవునితో అంత సావాసం 40 రోజులు సావాసం చేస్తున్నాడు కాబట్టి ప్రజలు దేవుణ్ణి చూడాలని ఆశపడతారు, కానీ మోషేని చూసి వాళ్ళు తట్టుకోలేకపోయినట్ట. దేవుని యొక్క తేజస్సు అంత గొప్పదండి. ఈ ప్రతి ఒక్క పాపాన్ని ఆయన వెలుగులో ఆయన చూస్తున్నాడు. అందుకే దేవుని దగ్గరకు వచ్చిన మనం ప్రతి ఒక్కరిని ఆయన దగ్గర ఒప్పుకొని, ప్రభా నన్ను క్షమించు, కాచిన రక్తంతో నా పాపాలను కడుగు, ఆ రక్షణ ఆనందం తిరిగి మన వల్ల నాకు దయచేయగలరు. బాప్తిజం తీసుకున్నాం, మారుమనసు చెందినాం, విశ్వాసంలో ముందుకి కొనసాగుతున్నాం, కానీ ఆత్మతోని అన్యుల సాహసం లేకుండా ఉంటున్నామేమో. దావీదు ప్రాధేయపడిన రీతిగా, దావీదు కన్నీళ్ళు విడిచిన రీతిగా నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని బ్రతిమలాడుకుంటే, ఈ ఆత్మని నా యుద్ధ నుంచి తీసివేద్దని నువ్వు వేడుకుంటే ఆయన ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం ఆయన స్వభావం ఏంటి అంటే ఒక చిన్న పిల్లోని యొక్క స్వభావం అయినది. చిన్న పిల్లోడికి ఏమన్నా తెలుసా? ఏమి తెలియదు వాటికి. మమ్మీ తెలుసు, డాడీ తెలుసు, ఇంకేం తెలియదు వాటికి. పరిశుద్ధాత్మ దేవుని అదే చిన్న పిల్లోని యొక్క మనస్తత్వం. ఆయన నీ దగ్గర రావడానికి ఇష్టపడతాడు. చిన్న పిల్లోడు వచ్చినప్పుడు వాడిని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే వాడు నీతోనే ఉండడానికి ఇష్టపడతాడు. అటు రీతిగానే పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పడుకున్నప్పుడు నువ్వు ఆయన జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నీతో ఎప్పుడు ఉండడానికి ఇష్టపడతాడు. అంత మాత్రాన బాప్తిజం తీసేసుకున్నా, భాషలు మాట్లాడుతున్నట్టే ఇట్ ఇస్ నాట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము ఆయన ఆత్మని కలిగించి పెంచేవారుగా మనం ఉండాలి. ప్రతినిత్యము ఆ సంతోషము దేవుని దగ్గర నుంచి పొందుకునే వారుగా మనం ఉండాలి. ఎవరికి లేవండి బాధలు, ఎవరికి లేవండి దుఃఖం, ఎవరికి లేవు, అందరికీ లేవు. కానీ దానిలో అందరూ ప్రత్యేకింపబడ్డవారు ఆయనను బట్టి సంతోషించే వారుగా ఉంటున్నారంట. కష్టాన్ని కెలచక, శ్రమలు ఎప్పులని ఎట్లా జయించాలో ఆలోచించక, కేవలం ఆయన వైపు చూస్తూ కట్టెక్కించేవాడివి నీవే ప్రభా, అన్నింటినీ దాటి నడిపించేవాడు నువ్వే అని వాళ్ళు సంతోషంగా జీవించగలరు. అందుకని ఒక దేవజనుడు అంటాడు, నీకుంటున్న కష్టాలను చూడద్దు కానీ నీ కష్టాలను ముందుంటుంది దేవుడిని చూడాలంట. మనం ఏం చేస్తామంటే మనలో ఉన్న లోపము దేవుడు ఇచ్చిన సంతోషాన్ని కోల్పోతాము. దేవుడిని చూడాల్సి మనము దేవుడిని మర్చిపోయి మన కష్టాన్ని చూస్తూ ఉంటాం. నేను నా జీవితంలో ఒకటే నేర్చుకున్నా, ఎవరు నేర్పలేదు, నేను అంతటా నేనే నేర్చుకున్నా. ఏంటంటే ఏది నీ జీవితంలో ఎదురైనా దానికి ముందు యేసయ్య ఉన్నాడు. ఆయనని చూస్తే నువ్వు ఎదుర్కొనేవన్నీ ఆయననే నీ చేపట్టి నడిపిస్తాడని నేర్చుకుంటా. అట్టి రీతిగా సంతోషంగా మనం ఆయనతో జీవించడము, మన జీవితాన్ని ఆయనతో కొనసాగించే వారిగా మనం ఉండాలి. పౌలు అందుకని అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాలండి క్రైస్తవుడు. చీటికి మాటికి విసుక్కోవడము, సరుక్కోవడము, కొనుక్కోవడం ఇవి ఉండదు. వస్తూ ఉంటాయి ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని సంతోషంగా జయించే శక్తి కావాలి ప్రభు అని అడగాలి. కష్టం రాగానే, ఇరుకు రాగానే ఇదే జీవితం అని చెప్పి నా వల్ల కాదు అని చేతులు దులుపుకొని వెళ్ళిపోతే ఏమొస్తుంది? మనుషులతోనే సమాధానం పోగొట్టుకుంటాం, మనుషులతోనే సావాసం కోల్పోతాం. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉంటాం. లాస్ట్కి నువ్వు చేరేది నాశనంకి. అందుకని మన జీవితాల్లో ప్రతినిత్యము దేవుడిని కలిగి, దేవుని ప్రేమను నిలిచి ఉంటూ ఆయన ఇచ్చిన సంతోషము కలిగి మనం జీవించినప్పుడే ఇతరులతో మనం సమాధానం, సంతోషం కలిగి జీవించే వారుగా మన జీవితాలు ఉంటాయి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క తేజస్సు అంటే మన మీద ప్రకాశించాలి. ప్రభుని అడిగిన ఎప్పుడన్నా నీ మహిమ కెరటాలు నా మీద ఉదయింపజేయి ప్రభు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, లెమ్మో తేజరిల్లెమ్మో. ఏంటంట నెక్స్ట్? నీ మీద వెలుగు ప్రకాశించుచున్నది. ధైర్యం తెచ్చుకో, విశ్వాసంలో నిలబడవు. ప్రభువు చెప్పు, ప్రభా నీ వెలుగు నా మీద ఉదయింపచేయి. ఆయన చెప్తున్నాడు, లే నిరుత్సాహ, నిస్పృహ, ఏమి లేని స్థితిలో ఉంటున్నావా? ఎవరు నాకు లేరు అనుకుంటున్నావా? నా జీవితం ఇంతే అనుకుంటున్నావా? కానీ ప్రభు నీకు ఈ సాయంత్రం సెలవిస్తున్నాడు ఏంటి అంటే, లే, అన్నిటి నుంచి లే. నువ్వు నా మాట విని లేస్తే నా వెలుగుని మీద ఉదయిస్తుంది. లేయా, అన్నింటిని విడిచిపెట్టు, ప్రభు దగ్గరికి రా. అన్ని కలిగిన ప్రభుని కలిగి జీవించలేవు, ప్రభుని నువ్వు కలుసుకోలేవు కూడా. మోషేని కూడా అందుకనే వేరుపరుచుకున్నాడు ప్రభు ప్రజల నుంచి. నువ్వు వచ్చే మోషే పక్కకు రా, అనేక విషయాలు నేను నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మోషే రాకుండా ప్రభు ఇక్కడ ఉంది, నేను గదిలో ప్రార్థన చేస్తా అన్నాడు. లేదు, ప్రజల నుంచి వేరుపరుచుకున్నాడు. ప్రభుతో ఏకాంతంలో గడపదని నేర్చుకున్నాడు. 40 దినాలు ఏమి ఆహారం లేకుండా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. మరి ఎట్లా బతుకుతాడని మనిషి? దేవుని మాట వల్లనే వాడు బతుకుతాడని వాక్యం చదివిస్తాడు. కాబట్టి నువ్వు కూడా నీ ఆత్మీయ స్థితిలో ఎదగాలి. నిజమైన దేవుడు అనుగ్రహిస్తున్న సంతోషమును కలిగి జీవించాలంటే ఏకాంతముగా ప్రభుత్వం గడపడం నేర్చుకోవాలి. ఉపవాసం ఉండి వాక్యము చేత ప్రభు నీకు అనుగ్రహిస్తుండగా ఆ వాక్యము చేత
నువ్వు తృప్తిని కలిగి జీవించేవాడిగా సమృద్ధి అయిన వాక్యం కావాలి. నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. ఒకవైపు శరీరాన్ని నల్లగొట్టుకోవాలా, శరీరాన్ని జయించాలా, అనేకుల గురించి ప్రార్థన చేయాలా. ప్రభుని అడుగుతా ఉంటా. ఏమని అడుగుతా అంటే, ప్రభా ఎక్కువ వాక్యం వద్దు, తక్కువ వాక్యం వద్దు, కానీ నా సమృద్ధి అయిన వాక్యం కాదు. నా స్థితిగతులు ఎరిగిన దేవుడు నాకు ఇప్పటి వరకు సమృద్ధి అయిన వాక్యం ఇచ్చాడు. ఏ స్థితి నేను ఎదుర్కొంటున్నా ఆ స్థితిలో నేను ఏమాత్రమో అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళను, కానీ వాక్యము చేత నేను ఓదార్చబడుతూ ఉంటాను. ఆ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాను. ప్రభా ఈ స్థితిలో కూడా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు నాతో నుండి ఈ వాక్యం ద్వారా నన్ను పురిగొల్పుకుంటున్నావే, ధైర్యపరుస్తున్నావే, దాన్ని బట్టి నీకు వందనాలయ్యా అని ఆయన సంతోషించిన వాడుగానే ఉంటాను. అందుకని దేవుడిని ప్రతినిత్యం అడగాల. సమృద్ధి అయిన వాక్యంతో నేను ఎందుకొని అర్థించాను. విన్నంత మాత్రం విశ్వాసం వస్తుంది, కానీ తృప్తి అనేది రాదు. నీ అందరూ నువ్వు వాక్యము చదివి ధ్యానించినప్పుడే ఆ వాక్యము నీలో నుంచి ఉండడానికి అది ఇష్టపడుతుంది అని తెలియజేస్తున్నాడు. కాబట్టి భక్తులు సెలవిస్తూ ఉంటారు, నీ మోకాళ్ళు నల్లబడినప్పుడు నీ ముఖము తెల్లబడుతుంది అని. నీ మోకాళ్ళు ఈరోజు ఎట్లున్నాయి సార్ అర్థంలో చూసుకొని, తెల్లగున్నాయా నల్లగున్నాయా? తెల్లగుంటే దయచేసి పేరెల్లో మీరు ఉయ్యద్దు, అట్లానే ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఇంకా నల్లబడాలి, ఇంకా నువ్వు మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళాలి. అప్పుడే దేవుని యొక్క తేజస్సు నీ మీద ఉదయిస్తుంది. అప్పుడే నీకు రక్షణ ఆనందం ఏంటో నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు వ్యక్తిగతముగా అనుభవించగలుగుతావు. కాబట్టి దేవుడిచ్చే సంతోషాన్ని ఒట్టిగా కాదనుకో, ఆ సంతోషాన్ని కాపాడుకో. నాకేంటండి, మా మమ్మీని ఇచ్చాడు, డాడీని ఇచ్చాడు, డాడీ మంచి ఉద్యోగము, అన్నీ ఉన్నాయి, ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు, బంగ్లా పెట్టిండు, నా పెళ్లికి ఇంత కట్టను కూడా రాసి పెట్టిండు, దాన్ని బట్టి సంతోషించడం కాదు. అవి నీకు సంతోషాన్ని ఇయ్యవు. ప్రభు అనుగ్రహిస్తున్న సంతోషాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకునే వాడిగా ఉన్నప్పుడే ఆయన నీ మీద ఉదయించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సంతోషము ఇంకొక మాట చూస్తాం, ఇట్ ఈస్ ద ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని యొక్క సన్నిధిని అనుభవించేవాడిగా అది నీకు ఉపయోగపడుతుంది. నువ్వు సంతోషంగా ఆయన నిలిచి ఉంటే ఆయన సన్నిధిని నువ్వు అనుభవించగలవు. చాలా మంది దుఃఖాగ్రహంతో ఆయన దగ్గరకు వస్తారు. ప్రభా చేసిన తప్పులను బట్టి నేను క్షమించినైనా, తెలిసి చేసిన ఇక్కడ ఏడవద్దు, ఒప్పుకొని ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆయనలో ఆనందించడం నేర్చుకో. సంతోషంగా నువ్వు ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతని నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఉంటున్న కాడ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలవు, అనుభవించగలవు. కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్. ప్రతిదినము దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతని, దేవుని యొక్క సావాసాన్ని మనము అనుభవించే వారిగా అది మన జీవితంలో ఒక భాగముగా ప్రతిదినము ఉండాలి. మన జీవితాల్లో చర్చకొచ్చినప్పుడే, దైవ సన్నిధికి వచ్చినప్పుడే దేవుని అనుభవించే వారు కొంతమంది ఉంటారు. నేను చెప్తూ ఉంటా, నువ్వు ఏ పనన్నా చేసేవాడు, నువ్వు ఏ పనన్నా చేసేవాడు అయి ఉండొచ్చు, నువ్వు చేస్తున్న పనిలో కూడా నువ్వు దేవుణ్ణి అనుభవించేవాడిగా ఆయన సన్నిధి నీతో ఉంది అని నమ్మి ఆయన నీకు సహాయం చేస్తున్నాడు, అందుకని నేను నిలబడి చేసుకోగలుగుతున్నా అన్న సంతోషం నేను ఉండాలి. నువ్వు ఏ పని వెళ్ళి కాయగూరలు అమ్ముకో, లేకపోతే బండి దోసుకుంటూ రోడ్డు మీద వెళ్ళు, అది కూడా దేవుడు ఇస్తేనే కదా శక్తి నీకు. అందుకనే పౌలు అంటూ ఉంటాడు, నన్ను బలపరచువాడు నేను సమస్తము చేయగలను. ఆ సంతోషం ఆయనలో ఉన్నది. ఆయన బలపరుస్తాడని తెలుసు, ఆయన చేయగలుగుతాడని నేను తెలుసు. When you have the joy of the Lord, it is your strength. అది నిన్ను బలపరుస్తుంది. కాబట్టి ఆ సంతోషాన్ని దేవుని దగ్గర నుంచి మనం కలిగి జీవించే వారిగా ఉండాలి. జాయ్ ఈస్ ఫౌండ్ నాట్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఇట్ ఇస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ గాడ్. ఈ సంతోషం అనేది ఈ లోకంలో నీకు ఎక్కడ దొరకదు, నీ కంటికి ఎక్కడ కనబడదు. కానీ ఈ సంతోషం అనేది కేవలము అది దేవుల్లో ఉన్నది. నువ్వు దేవుల్లో ఉన్నప్పుడే ఆ సంతోషాన్ని నువ్వు పొందుకునే వాడిగా ఉంటావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 15:11 చూద్దాము. ఒక యోహాను సువార్త 15:11 తీయండి, ఒక రోమిలకు రాసిన పత్రిక 5:11 తీయండి. మీ అందు నా సంతోషము ఉండవలెను, మీ అందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. అబ్బా,
మన సంతోషం ఏం కావాలంట? పరిపూర్ణం అంటే ఏంది? ఎగ్జాంపుల్ చెప్పిన కదా, ఇంకొకసారి చెప్తా అర్థం అవ్వాలి కదా, ముగించేస్తా వాక్యం, టైం అయిపోయింది. సంపూర్ణం కావాలి అంటే సంపూర్ణము అంటే ఏంటి అని అడుగుతున్నా. ఇప్పుడు నాకు సంతోషం ఉన్నది, దేవుడు వచ్చినాడు, నీకుంటున్న నీ సంతోషము సంపూర్ణం కావాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు టిఫిన్ సెంటర్కి వెళ్తావు, టిఫిన్ తినాలనిపిస్తుంది, పూరి కొనుక్కుంటావు. పూరి వెళ్ళి టోకెన్ ఇచ్చినాక వాడు పూరి రౌండ్ ఫుల్ పూరి ఇస్తాడా, లేకపోతే సగం కడిగి ఇస్తాడా? ఫుల్ ఇస్తాడు కదా. సగం ఇస్తే ఏం చేస్తాము? అంటే రీతిగానే దేవుడు తెలియజేస్తాడు. ఏంటంటే ఆ పూరి ఎప్పుడైతే మొత్తము పూరిలాగా మొత్తము గుండ్రపుగా ఉండి అది వచ్చినప్పుడు అది తినకపోతే నోరు ఊరుతూ ఉంటది, అది ఎప్పుడు తినేస్తామని ఆకృత ఉంటుంది మనం. అంత సంతోషంగా దాన్ని తినాలా, దాన్ని ఎంజాయ్ చేయాలా అనిపిస్తుంటది. అట్టి రీతిగా దేవుడు తెలియజేస్తున్నాడు, ఇప్పుడు మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలి. దేవుడిని నమ్ముకున్నావు బాగానే ఉంది, దేవుడిని సంతోషంగా జీవిస్తున్నావు బాగానే ఉంది, కానీ నీ జీవితంలో ఎన్నో పోరాటాల మధ్యలో ఉంటున్నావు. నీ సంతోషము పరిపూర్ణంగా లేదు ఇంకా. కానీ దేవుడు అంటున్నాడు, నీ సంతోషము పరిపూర్ణం కావాలి. ఆయన దగ్గర నుంచి పొందుగా టిఫిన్ సెంటర్లో పూరి ఎట్లయితే తెచ్చుకుంటావు, నువ్వు కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి సంపూర్ణమైన సంతోషం కలిగి బయటకు వచ్చిన వాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా తెలుసా? ఇవన్నీ ఒక రోజు నా స్థితిగతుల్లో దేవుడు నాతో టిఫిన్ సెంటర్ దగ్గర మాట్లాడిన విషయాలు. పూరి తినడానికి వెళ్తే పూరి ద్వారా దేవుడు నాతో మాట్లాడితే ఉన్నటువంటి టిఫిన్ సెంటర్ దగ్గర ఎందుకు కన్నీళ్లు విడిచేసి ఏడుస్తున్నా నాకు తెలియదు. ప్రభావం నన్ను అంతగా ప్రేమిస్తున్నా. ఇప్పుడు నా ఆశ అంతా ఏంటి తెలుసా? పూరి తినాలని కాదు, దేవుడు నా సంతోషాన్ని పరిపూర్ణం చేయాలని. అది నా ఆశ. దానికే నేను ఇప్పుడు పోరాడుతున్నాను. ప్రభా, సంపూర్ణతలోనికి నన్ను నడిపించు. ఇప్పుడు నీ సంతోషం పరిపూర్ణం కావాలి అని ప్రభు చెప్తున్నాను. నువ్వు ఆయన ఎప్పుడైతే నీ రక్షకుడిగా అంగీకరించినంత మాత్రానే కాదు, కానీ నువ్వు సమర్పణ కలిగి ఆయన కొరకు జీవించినప్పుడే నీ సంతోషము పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ పరిపూర్ణతలోనికి మనము పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా నడిపింపబడతామంట. అందుకనే ప్రతినిత్యము క్రైస్తవుడు వాక్యానికి కట్టబడి పరిశుద్ధాత్మతో అన్యుని సహవాసంలో ఉన్నప్పుడే ఆ సంతోషము పరిపూర్ణంలోనికి నువ్వు నడిపింపబడతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ నా జీవితంలో ఇంకా పరిపూర్ణమైన సంతోష అనుభవం నీకు లేదేమో. కానీ దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు వెళ్ళు, ప్రభు దగ్గరకు వెళ్ళు, నాతో మాట్లాడని అడుగు. ఆయన మాట్లాడే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. మనుషులు మాట్లాడరు అని చెప్పి వాళ్ళ తరపు చూడద్దు. మనుషుల మాట వినవలసిన అవసరం మనకు లేదు. దేవుని మాట విను, ఆయన మాట్లాడమని అడుగు. ఆయన కానీ ఒక్క మాట నీతో మాట్లాడితే నీ బ్రతుకు బాగుపడుతుంది. తిరగ రాస్తాడు నీ జీవితాన్ని, తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఎప్పుడు నేను చేయడు. కాబట్టి మనంతటా మనం ఆయన దగ్గరికి వెళ్ళి నీ సంతోషం నా సంతోషం పరిపూర్ణంలోనికి నేను నువ్వు నడిపించు, నువ్వు నాలో నివసించు అన్న దేవుని అడగాలి. అందుకనే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తునే చావైతే అది లాభం. నా బ్రతుకుతే క్రీస్తు వరకు బ్రతుకుదాం, చనిపోతే ఆయనలో చనిపోదు. అందుకనే బైబిల్ చెప్తున్న పత్రికల్లో క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. అంటే వీళ్ళెవరు? క్రీస్తును అంగీకరించిన వారు, రక్షణ పొందుకున్న వారు కాదు, ఆయనలో నిలిచి ఉండి సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణతలోనికి నడిపింపబడిన సంతోషము కలిగిన వారు. వాళ్ళు మొట్టమొదటిగా లేపబడతారట. కాబట్టి జాయ్ అనే దానిలోనే ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫౌండ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ అండ్ ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ లవ్. ఇదే నీ జీవితంలో లేదే, రక్షణ ఎట్లా పొందుకుంటాం? పేరుకే రక్షింపబడ్డాము అని కానీ ఏమాత్రము అపరిపూర్ణము అనే అనుభవంలోనికి మనము వెళ్ళలేదే, రక్షణ నీకు అనుగ్రహించబడదు. అందుకనే దేవుడు తెలియజేస్తున్న రీతిగా నీ సంతోషము పరిపూర్ణం అవ్వాలి. ఆయనను బట్టి అతిశయించాలి, ఆయనను బట్టి ఆనందించే వారుగానే నువ్వు ఉండాలి. కానీ ఈ లోకంలో దేన్ని బట్టి నువ్వు అతిశయించద్దు, ఈ లోకంలో దేన్ని బట్టి నువ్వు ఆనందించే వారిగా ఉండద్దు అని తెలియజేస్తున్నాడు. ఇంకొక విషయం సంతోషం గురించి మనం చూసుకున్నామని
ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రుచి అయి ఉన్నది అది. ఆవకాయ పచ్చడి దగ్గరికి వెళ్తే పచ్చళ్ళు రుచి చేసి వాళ్ళు ఈ ఆవకాయ పచ్చడి బాగుందండి. చాలా మంది చెప్తున్నారు నా ఊరు ఆవకాయ చాలా బాగుంటుంది. ఎందుకు? రుచి చూచారు. అటు రీతిగానే మనం కూడా దేవుళ్ళలో నిలిచి ఉన్నప్పుడు, దేవుడు ఇస్తున్న సంతోషాన్ని నువ్వు రుచి చూసినప్పుడు ఇతరులకి ఆ సంతోషము, ఆ పరిపూర్ణత గురించి నువ్వు చెప్పేవాడిగా ఉండగలదు. ఒకటి మనం దేవుని యొక్క అనుగ్రహిస్తున్న సంతోషాన్ని మనము రుచి చూచేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అటు రీతిగా మన జీవితాన్ని ఉండాలి అని తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యాలకు ఒకసారి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 52వ వాక్యం. 13:52 చివరి వచ్చిన. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై వారయ్యేది. And the disciples were filled with joy and with the Holy Spirit. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ సావాసం నీకు ఉంటుందో ఆ జాయ్ అనేది నీలో ఉంటుంది. ఈరోజు జాయ్ అనేది మనం కోల్పోతూ ఉంటాం. పిల్లలకి జాయ్ అని పేరు పెట్టుకున్నంత మాత్రం జాయ్ ఉంటుందా? ఉండదు. వాడు ఏదో ఒక తొట్టరి పని చేసినాక ఉన్న కొద్ది సంతోషం కూడా కోల్పోతూ ఉంటాం. లేదండి, దేవుని సన్నిధిలో ఆనందించేవాడిగా ఆ సంతోషంగా ఉండాలి అంటే ప్రతినిత్యము ఆ పరిశుద్ధాత్మని నువ్వు కలిగి ఉన్నప్పుడే ఆ సంతోషము నువ్వు వ్యక్తపరిచేవాడిగా నువ్వు ఉండగలవు. సంతోషంగా మనం అందుకని పాట పాడుకుంటాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషం. ఈ సంతోషము నీకు కావాలి, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసు నా యొద్దకు రమ్ము. ప్రభు అందుకనే పిలుస్తున్నాడు. ఈ సంతోషం నీకు కావాలా బిడ్డ? నువ్వు నా దగ్గరికి రా. నువ్వు నా దగ్గరకు వస్తున్నావు చూడు. వచ్చినప్పుడు నేను పుట్టిగా వద్దాను, కానీ నీ సంతోషాన్ని నేను పరిపూర్ణతలోనికి నేను నడిపిస్తానని తెలియజేస్తాను. వాటి ప్రభు తెలియజేస్తున్నాడు. నేను ఇచ్చే సంతోషం, నేను ఇచ్చే శాంతి సమాధానం మీరు కలిగి జీవించారు. ప్రభు అంటూ ఉంటాడు యోహాను సువార్త 16వ అధ్యాయం అంటాడు, ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, కానీ నేను అనుగ్రహిస్తున్న శాంతి మీరు కలిగి జీవించాలి. ఈ లోకం ఇచ్చేది నీకు ఏదన్నా సుఖముగా ఈ రోజు నువ్వు సంతోషపరుస్తుందేమో, అది ఒక రోజు నువ్వు కోల్పోతావు, మళ్ళా దుఃఖక్రాంతుడు అయిపోతావు, మళ్ళా నిస్పృహలో మిగిలిపోతావు, లేని స్థితిలో దిగజారిపోతావు. కానీ దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటున్నావు, నువ్వు కలిగి జీవిస్తే కనుక ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ప్రభువును ఆనందించేవాడు జీవితము ఉన్నది అని తెలియజేస్తున్నాడు. లాస్ట్ ఒక వాక్యం చూసుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యం. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని యొక్క రాజ్యం ఏం కాదంట? పిల్లలు చక్కటి పాట పాడారు. ఫాస్ట్ ఫుడ్ వద్దు, బిర్యానీలో చక్కటి పాట అనుకున్న నిజమే కదా. దేవుడు పిల్లల ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? దేవుని మాట వినము, పిల్లల మాట వినము. కానీ ఎక్కడికి వెళ్తామో? బిర్యానీకి వెళ్తామో, లేకపోతే ఫాస్ట్ ఫుడ్కి వెళ్తూ ఉంటాం. లేదండి, దేవుని రాజ్యం అది కాదు. అందుకనే ఏమి తిందునా, ఏమి ధరించుకుందునా అని నువ్వు చింతించద్దు. రేపటి దినం నీది కాదు, రేపటి దినం అయినది. ఏ దినానికి దాని బాధ దానికి ఉన్నదంట. దేవుని బిడ్డలుగా ఉంచడం మనం దేనికి చింతించద్దండి, దేనికి చింతించొద్దు. అంత మాత్రమే కాక మరణానికి ఏమాత్రము భయపడదు. ఎందుకంటే ఆ సంతోషాన్ని దేవుని వల్ల లోకాన్ని విడిచిపెట్టగానే ప్రభుని కష్టడానికి రాబోతున్నాడు. అట్టి మారు మనసు జీవితము, అట్టి నిజమైన రక్షణ ఆనందము మనం కలిగి ఉండాలి. అందుకనే దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడు. ఇట్ ఈస్ ద యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, యూ హ్యావ్ టు హ్యావ్ ద ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ ఇన్ యువర్ లైఫ్. చనిపోయినాక పరలోక రాజ్యం పోవడం కాదు. భూమి మీద నీలో శ్వాస ఉన్నప్పుడే దేవుని రాజ్యము ఏంటో నువ్వు అనుభవించేవాడిగా ఉండాలి. శిష్యులతో అంటున్నాడు, పరలోక రాజ్యం ఎక్కడున్నది అని అడిగితే మన లాంటి వాళ్ళు అన్నారంట, పైన ఉన్నది.
ఇంకొకడు అన్నాడు అక్కడ ఎక్కడ ఉన్నది, ఇంకొకడు యెరూషలేము వైపు చూపించి అక్కడ ఉందన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడట, అది మీ మధ్యలోనే ఉన్నది. ఈరోజు క్రైస్తవుడుగా దేవుని ప్రేమని కలిగి జీవిస్తున్న మనము ఆయన రాజ్యము మనలో మధ్యలో ఉంది అని ఆ రాజ్యాన్ని ఇక్కడే బ్రతికి ఉన్నప్పుడే అనుభవించే వారిగా మనం ఉన్నాం. యు హ్యావ్ టు హ్యావ్ ద ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ కింగ్డమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కనుమూయక మునిపే, ఆఖరి శ్వాస తీసుకోక మునిపే దేవుని రాజ్యం ఏంటో నువ్వు తెలుసుకొని ఉన్నాను. ఆ రాజ్యంలో నేను ఉంటాను అని నువ్వు ఒక నిశ్చయత నిరీక్షణ కలిగి ఉన్నాను. అట్టి విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళాను. కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు మనకు తన సంతోషాన్ని ఇచ్చి ఉన్నాడు, అంతగా మనం ప్రేమించి ఉన్నాడు. కాబట్టి సంతోషాన్ని కాపాడుకునే కృప కూడా ఆయననే మనకి అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు ఇచ్చే సంతోషాన్ని చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకి పోగొట్టుకోవద్దు. ఎవరు ఎటుపోయినా నీకు అనవసరం వాళ్ళ గురించి. నువ్వు దేవునితో ఉన్నావు, అదొకటి జాగ్రత్తగా కాపాడుకో. దేవుని కంట కట్టబడి ఉండు. దేవుడు ఇచ్చిన సంతోషంని పరిపూర్ణతలోనికి నన్ను నడిపించు ప్రభా, అది నేను ఫుల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి ప్రభా అని కన్నీళ్ళు విడిచి ప్రార్థించి అప్పుడు దేవుడు నీకు తన సంతోషాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతుంది. వాటి క్రిస్మస్ సీజన్లో బట్టలు కొనుక్కున్నంత మాత్రాన, ఇంటికి రంగులు వేసుకున్నంత మాత్రాన, ఇళ్ళలో శుభ్రపరుచుకున్నంత మాత్రాన, పిల్లలకి బట్టలు కొనించినంత మాత్రాన అది సంతోషం అనుకోవద్దండి. పండుగలు జరుపుకుంటున్న క్రైస్తవులందరూ ఒకటి గుర్తించారు, ఏంటి తెలుసా? నిత్యమైన సంతోషము వాళ్ళ కుటుంబంలో లేదు అని ఆలోచించారు. క్రిస్మస్ అనగానే స్టార్ పెడతారు, చేయవలసిన పనులన్నీ చేసుకుంటారు. 7 గంటలకి శుభ్రంగా పండుగ క్రైస్తవులుగా సంవత్సరం మొత్తం మందిరానికి వెళ్ళరు. పండుగ రోజుకి అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని చెప్తారు. కానీ నిజమైన సంతోషం కూడా వాళ్ళ హృదయాల్లో ఏమాత్రం ఉండదు. ఆచార భక్తి, ఆచార పండగలు వద్దు మనకి. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కొత్త వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన క్రిస్మస్ కాదు. కానీ ఏంటి నిజమైన క్రిస్మస్ అంటే, నీ హృదయంని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో కుమ్మరించగలుగుతావో, కుమ్మరింపబడిన నువ్వు ఆయన ఆత్మ ద్వారా, ఆయన సంతోషం ద్వారా నింపబడతావో, అదే నిజమైన క్రిస్మస్ అంటే. ఈరోజు మనకు దేనికి సంతోషం ఉండాలని తెలియజేస్తున్నాడు తెలుసా? ఆయన నీ కొరకు రాబోతున్నాడు. ఒకరోజు ఆయన మన కొరకు రాబోతున్నాడు. అది ఎప్పుడన్నా కావచ్చు, ఏ క్షణమన్నా కావచ్చు, మేబీ రాత్రికే కావచ్చు. నీ సంతోషం కానీ పరిపూర్ణం అవ్వలేదు అంటే ఆ రాకడలో నీ అక్క ఉండవు ఆయనకి. అందుకనే జీవిస్తున్న నువ్వే జాగ్రత్తగా జీవించు, సంతోషంగా సమాధానంగా దేవుని ప్రేమని కలిగి జీవించు. ఆత్మ ఫలాలు కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తే ఇస్తాడు, కానీ పొందుకోవాలి కదా. పొందుకునే అర్హత కూడా మనం కలిగి ఉంటాం కదా. దినకరన్ గారిని ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడు ప్రభు దగ్గర వేడుకుంటున్నాడంట, లార్డ్ ప్లీజ్ ఫిల్ మీ విత్ ఆల్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. అన్ని ఆత్మ ఫలాలతోనే నన్ను నింపు ప్రభు అని ఉపవాస ప్రార్థన చేసి గడువు పెట్టుకుంటాడంట. సమయం వచ్చిందంట ఉపవాస ప్రార్థనలో ముగించడానికి. ఏంటి ఇంకా నింపబడతలే, ఇంకా నింపబడతలే అని నీట్గా ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన పట్టుదలతో ప్రార్థన చేస్తుండడం దేవుడు చూసి ఇంకా ఆఖరి కొద్ది సమయంలో ఆ గడువు ముగించిపోతుంది. కాబట్టి అప్పుడు ప్రభోజైన దర్శించిందంట, దినకరన్ నీకు ఆత్మఫలాలు కావాలా, నేను కావాలా అన్నాడంట. ఇప్పుడు ఇలా కన్నీళ్ళంతా కార్చింది ఆత్మఫలాల కొరకు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను కలిగి ఉంటే ఇవన్నీ నీలో ఉంటాయి. అనేదిగా మనం ఆయన కలిగి జీవించాలి, ఆయన కొరకు జీవించాలి. ఆయన సంపాదించుకోవాలి. క్రైస్తవుడు నిన్న ఆయన సంపాదించుకున్నాడు, విలువ పెట్టి రక్తాన్ని చిందించి ఆయన సొత్తుగా మార్చుకో. ఈరోజు మన బాధ్యత, మన మీద ఉంటున్న భారం ఏంటి తెలుసా? నువ్వు ఆయన సంపాదించుకొని ఆయన కలిగి జీవించినప్పుడే నీ జీవితంలో నిజమైన రక్షణ, ఆనందము, సంతోషము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు పట్టి కృప అందరికీ ఈ క్రిస్మస్ సీజన్లో అనుగ్రహించి ఇంకా రాబోయే రోజుల్లో తన వాక్యం ద్వారా, తన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం బలపరిచి సంపూర్ణమైన ఆనందంలోనికి ప్రభు నడిపించును దాకా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్నేహము బద్దలైనా ఈ సాయంకాలం సమయంలో ప్రభా నీ మంత్ర ఆవరణంలో ఇటు వీధిగానైనా మేమందరం కలుసుకొని ప్రభా నీ నామంలోనైనా కొన్ని సమయమైనా వెచ్చించి నీతో గడపడానికి నేను చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఎదురైతే బిడ్డలు రాలేకపోయారో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలు మీరు కాపాడండి, భద్రపరచండి.
ఎందరు బిడ్డలు అయితే నేను ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రత్యేకమైన దీవెనలు ఆశీర్వాదాలు బిడ్డలపై మీరు కుమరించండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక ప్రభావ మీరు ఇస్తున్న సంతోషాన్ని కలిగి జీవించే బిడ్డలతో ప్రభావ ఆ సంతోషాన్ని మీ సన్నిధిలో మేము పొందుకొని అది మా వ్యక్తిగత జీవితాల్లో ప్రతినిత్యమైన నీళ్ళు ఆనందించే వారిగా మా జీవితాన్ని మేము నింపబడే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ యొక్క అన్యుల సహవాసం కలిగి జీవించే బిడ్డలుగా ఈ వాక్యం అనే వెలుగులో నడుచుకునే వారిగా ప్రభావ నిజమైన క్రిస్మస్ మేము సెలబ్రేట్ చేసుకునే వారిగా మమ్మల్ని విన్న ప్రతి ఒక్కరినైనా మీరు మీ వాక్యం చేతనైనా తృప్తిపరచండి. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి. ఈ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ వెలుగుని మాపై ఉదయింపజేసినైనా ఈ లోకంలో మీరు నాకు సాక్షులు అన్న రీతిగా ప్రభావ ఈ లోకంలో జ్యోతిర్వలని మనం ప్రకాశించే బిడ్డలుగా మేము ప్రకాశించే కృపను మనం దయచేస్తున్నాం. మరి మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నాం. మరి మీరు తిరిగి వచ్చుగా మీ గృహాలకినైనా గృహాల్లోనైనా మీ శాంతిని సమాధానం నిరక్షరానందము కుటుంబాల్లో ప్రతి ఒక్క బిడ్డకు మేము దయచేస్తున్నాం. బిడ్డలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించి మీ దృష్టికి అంగీకారమైన ప్రార్థనలోనైనా చేసే కృపను అటువంటి జ్ఞానాన్ని బిడ్డకి మీరు దయచేసి బిడ్డ జీవితం ద్వారా మీరే కదా మా ప్రభావం పొందుకుంటున్నాం. మరి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీరే కదా భద్రపరిచి కాశంగా పడుకుంటున్నాం. తిరిగి మేము కలుసుకునే పని ఎంత ఉన్నాము ఒకవేళ మీరు ఆకాండ మీద మేము ఆకాండమైనా తగిన సిద్ధపాటు ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేసి బిడ్డ జీవితం ద్వారా మీరే కదా మా ప్రభావం పొందుకుంటున్నాం. మరి అందరం నేను మీ చేతులకు అప్పగిస్తూ పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వైపు ఆమె